హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్ మైసెల్ఫ్ కళ్యాణి మహేష్। ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరింట్లో కనీస అవసరాలకు సంబంధించిన అన్ని వస్తువులు ఉంటున్నాయి కదండి। అందులో ఎలక్ట్రిక్ గ్రీజర్ ఒకటి। అయితే ఈ గ్రీజర్ల వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఎక్కువే। చిన్న పొరపాటు మన ప్రాణాలను తీసుకుంటుంది। మనకు తెలిసి చాలా మంది గీజర్ బటన్ను ఆన్ చేసి స్నానం చేస్తుంటారు। కానీ ఈ తప్పు ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుసా? మీరు ఊహించలేని నష్టాన్ని చూస్తారు। దయచేసి మీరు గీజర్లను ఉపయోగిస్తుంటే ఈ కింది పొరపాట్లను నివారించండి। ఈ రోజుల్లో దాదాపు అన్ని గీజర్లు ఆటోమేటిక్ హీట్ సెన్సార్ని కలిగి ఉంటున్నాయి। ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆటోమేటిక్ సెన్సార్ పనిచేయడం మానేస్తే గీజర్ పేలిపోయే ప్రమాదం ఉంది। గీజర్లో ఇన్స్టాల్ చేసిన కాయిల్ చాలా వేడిగా ఉంటే షార్ట్ సర్క్యూట్ వచ్చే అవకాశం పెరుగుతుంది। ఇక గీజర్ని ఆన్లో ఉంచడం వల్ల గీజర్ వేడెక్కి బాయిలర్పై ఒత్తిడి పడి గీజర్లో లీకేజ్ సమస్యలను కలిగిస్తుంది। గీజర్లో ఒత్తిడి పెరగడం వల్ల ఇది పేలవచ్చు। బాయిలర్ లీకేజీ కారణంగా వైర్ ద్వారా కరెంటు ప్రవహిస్తుంది। ఇది మీ మరణానికి కారణమవుతుంది। గీజర్ను బాగా వెంటిలేషన్ తగిలే చోట ఉంచండి। గీజర్లో నీటి స్థాయి ఎల్లప్పుడూ కనీసం 1/3 ఉండాలి। తడి చేతులతో వైర్ను ఎప్పుడూ తాకకూడదు। తడి చేతులతో గీజర్ను తాకకుండా ఉండండి। విద్యుత్ షాక్కు గురయ్యే ప్రమాదం ఉంది। గీజర్లలో ఎలక్ట్రిక్ కేబుల్స్ ఉంటాయి కనుక గీజర్ సరిగా అమర్చుకుపోవడం లేదా విరిగిన గీజర్తో స్నానం చేసేటప్పుడు విద్యుత్ షాక్ తగులుతుంది। అందుకని ఎప్పటికప్పుడు ఎలక్ట్రీషియన్ ద్వారా గీజర్ను ఇన్స్టాల్ చేసి రిపేర్ చేయించండి। చెక్ చేసిన తర్వాతే గీజర్ మెయింటైన్ చేస్తూ ఉండండి। ఇక పదే గీజర్ను ఆన్ ఆఫ్ చేయవద్దు। స్నానం చేయడానికి ముందు గీజర్ని 10 నిమిషాలు ఆన్ చేసుకుని స్నానాన్ని పోయే ముందు బటన్ ఆఫ్లో ఉందని చెక్ చేయండి। అలాగే సాధారణంగా ఇంట్లో ఏదైనా మెషిన్ మీద కొన్ని వస్తువులు పెట్టడం మనకు అలవాటు। అలా ఈ గీజర్ పైన ఎలాంటి బరువైన వస్తువులు ఉంచవద్దు, చాలా ప్రమాదం। గీజర్కి దగ్గర మంటలు పెట్టవద్దు, ఇది మంటకు త్వరగా అంటుకుంటుంది। కొన్ని నివేదికల ప్రకారం శీతాకాలంలో గీజర్ ఉష్ణోగ్రత ఎప్పుడూ 60 నుండి 65 డిగ్రీల వద్ద ఉంచాలి। ఎట్టి పరిస్థితుల్లోనూ 50 డిగ్రీల కంటే తగ్గించవద్దు। వేసవిలో అవసరమైతే మీరు గీజర్ను 50 నుండి 55 డిగ్రీల వద్ద నడపవచ్చు। సో ఇదండి గీజర్ని వాడేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు। మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం। ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి। బై బై, సీ యూ।